హాయ్ అండి. అయితే మనకి చాలామందికి డౌట్ ఏముందని అంటే, మనం ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ గానీ, జెండర్ గానీ, అండ్ నేమ్ గానీ కరెక్షన్ చేసుకుంటారు కదా చాలామంది. అది లిమిట్స్ అయిపోయి ఉంటాయి. లిమిట్స్ అయిపోయిన వాళ్ళు మీరు అప్లై చేసుకున్న తర్వాత హెడ్ ఆఫీస్‌లో ఒక లెటర్ రాసి, మీ బర్త్ సర్టిఫికేట్, మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేసి మీకు సబ్మిట్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ. ఆ సబ్మిట్ చేసిన తర్వాత చాలామంది 15-20 డేస్‌కి చెక్ చేసుకుంటున్నారు. మాకు ఆన్‌లైన్‌లో రిజెక్ట్ అయిపోయింది అనేసి మళ్ళీ అప్లై చేయడము, లేదా మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళడము. అక్కడ లాంగ్ నుంచి వస్తుంటారు కదా, చాలా దూరం నుంచి వస్తుంటారు చాలామంది. అయితే మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు లిమిట్ అయిపోయిన వాళ్ళకి అప్డేట్ ఎప్పుడవుతుంది ఆన్లైన్లో అంటే, కంపల్సరీ 3 మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఉంటుంది కదా కంపల్సరీ. 3 మంత్స్ వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి అప్డేట్ అనేది జరుగుతుంది. హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి 15-20 డేస్కి చెక్ చేసుకొని రిజెక్ట్ అవుతుంది అని మళ్ళీ అప్లై చేయొద్దు, ఎవరు చేయొద్దు. కిందగా మీరు చేసుకున్నాక హెడ్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలి కంపల్సరీ. సబ్మిట్ చేసిన వాళ్ళకి ఈ ప్రాసెస్ 3 మంత్స్కి మీకు చేంజ్ అవుతుంది. ఒక లెటర్ రాసి మీకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక లెటర్ అయినా పంపిస్తారు, లేదా ఒక కాల్ అయినా చేస్తారు. మీది లిమిట్ క్రాస్ ప్రాబ్లం ఇది ఉంది, బర్త్ సర్టిఫికేట్ కొందరు డూప్లికేట్ పెట్టుంటారు, ఆన్లైన్లో ఉండదు, కొందరు వేరే డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టలేకుంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినా, లేదు అని అంటే మీకు ఒక లెటర్ అయినా పంపిస్తుంటారు అనమాట మీ అడ్రస్కి. అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి హెడ్ ఆఫీస్లో కలిసి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. రీఅప్లై